హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేఖ ఫ్రమ్ గోదావరి. సో ఈరోజు అయితే మేము ముందుకు చాలా మంచి జాబ్ అప్డేట్స్ అయితే తెచ్చేసాను అనమాట. వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ ఎక్కడ లొకేషన్, ఏం జాబ్స్, ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎవరి ఎలిజిబిలిటీ, మెయిలా అండ్ ఫీమేలా, ఏంటి అన్ని డీటెయిల్స్ ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్గా ఎవరికి చెప్పాలి అంటే ముఖ్యంగా ఐటీఐ స్టూడెంట్స్, టెక్నీషియన్ సైడ్ ఎవరైతే వర్క్ చేస్తారో చదివి ఉంటారో వాళ్ళకి చాలా మంచి గుడ్ న్యూస్ అనమాట. ఎందుకు అంటే ఇంత స్పెషల్గా చెప్తున్నాను, వాళ్ళకైతే 60 వ్యాకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా మన రాజమండ్రి లొకేషన్లో మాత్రమే. ఓకేనా. సో ఎవరైతే మన రాజమండ్రిలో ఉన్నారో, ఐటీఐ చదివి ఉంటారో, ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చాలా మంచి అవకాశం. అండ్ అలాగే మన ఊర్లో ఉండి చేసుకోవడానికి శాలరీ కూడా మనకి మినిమం 20K అయితే ఉందండి. సో ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు మీతో వీడియోలో అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడండి. అండ్ అలాగే డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్డేట్ అనేది మనకి న్యూస్ పేపర్లో కూడా వేయడం జరిగిందని అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే డైలీ న్యూస్ పేపర్ చదివి ఉంటారో, చదివే అలవాటు ఉందో వాళ్ళకి బాగా తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం మనకి ఈ అప్డేట్ అనేది మనకి గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది కాబట్టి మనకి అప్డేట్ అనేది ఒక షీట్ అనేది మనకి అప్డేట్ పేపర్ ఎలా వస్తుందో యాజ్ అందులో ఉన్న విధంగానే నేను మీతో ఇప్పుడు షేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. కాంటాక్ట్ నెంబర్స్తో సహా అన్నీ మెన్షన్ చేస్తారండి. మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోని అవసరం లేదు. ఓకేనా. చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ఐటీఐ స్టూడెంట్స్ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ అప్డేట్లోకి ఆ కంటెంట్లోకి వెళ్ళినట్లయితే మనకి గవర్నమెంట్ నుంచి ఐటీఐ ఎవరైతే చదివారో మన రాజమండ్రి నందు ఆదాని వారి ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఫెసిలిటేషన్స్లో వర్క్ చేయడానికి ఐటీఐ ఎలక్ట్రీషియన్ చదివిన వారు కావాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు క్లియర్గా. మనకి ఇక్కడ వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అంటే కనుక 60 ఉన్నాయి. అంటే 60 వ్యాకెన్సీలు అయితే ఉండడం జరిగింది. 60 వ్యాకెన్సీలు మనకి ఓపెనింగ్ పొజిషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగినాయి. ఓకేనా. సో అండ్ అలాగే మీకు శాలరీ విషయం దగ్గరికి ఇక శాలరీ కూడా మెన్షన్ చేశారండి. 19,000 మీకు శాలరీ అనేది ఉంటుంది. దాంతోపాటు మీకు పిఎఫ్ ఉంటుంది. అండ్ అలాగే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ ఇంటర్వ్యూస్లో వాళ్ళకి, ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళు ఇందులో వర్క్ చేయాలంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకేనా. అండ్ అలాగే మనకి ఇంటర్వ్యూస్ ఎప్పుడు అంటే కనుక మంగళవారం అంటే November 4th మార్నింగ్ 9:30కి మీరు రాజమండ్రిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఐటీఐ నందు జరుగుతాయి అన్నమాట. గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది కదండి, గవర్నమెంట్ ఐటీఐ. సో అక్కడైతే మీకు ఇంటర్వ్యూస్ అనేవి జరగడం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే పనిచేయే ప్రదేశము రాజమహేంద్రవరం లేదా నిడదవోలు, గోపాలపురం ఇలా ఈ లొకేషన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఐటీఐ రాజమండ్రి అక్కడికి మీరు వచ్చి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. హాజరు కావాలని ప్రిన్సిపల్ వచ్చేసి మీకు శ్రీ హెచ్ సునీల్ కుమార్ అండ్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారనమాట. సో వారు చేయడం జరిగింది. సో మరిన్ని వివరాలకు మీకు ఇక్కడ 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి 2 కాంటాక్ట్ నెంబర్స్ నేను ఇక్కడ కింద స్క్రీన్ పైన అయితే షేర్ చేస్తాను. కాంటాక్ట్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకి మంగళవారం అండి, November 4th అంటే టుమారో అనమాట. నేను ఈరోజు 3rd ఈవినింగ్ 6:30కి లేదా 6:15కి మీకు వీడియో అనేది రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఎడిటింగ్ ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి కొంచెం టైం పట్టచ్చు. ఓకేనా. బట్ ఈరోజే రిలీజ్ చేస్తాను వీడియో అనేది. సో రేపు కదా మనకి ఐటీఐ స్టూడెంట్స్కి ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైతే మన రాజమండ్రికి నియర్లో నిడదవోలు, గోపాలపురం ఇక్కడ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి. అండ్ ఈ వీడియో కూడా వాళ్ళకి షేర్ చేయండి. చాలా మంచి అవకాశం కదండి. 19,000 అంటే మనకి రాజమండ్రిలో మన విలేజెస్లో 19,000, 20,000 అంటే ఎక్కడ ఇస్తున్నారు చెప్పండి. సో మనకి కంపెనీ కూడా అదాని కాబట్టి నేను ఎక్కడో విన్నాను, అందుకే స్ట్రైక్ అయిందనమాట. సో ఈ ఆపర్చునిటీ అయితే అందరూ యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఏం చెప్పానది మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. లేదు ఇంకోసారి ఎక్స్ప్లెనేషన్ చెప్పమంటారా. సో ఇందులో ఏంటంటే మనకు అచ్చ తెలుగులో చెప్పారనమాట. సో అందుకు నేను చదివి మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను. సో అందులో ఉన్నట్టు కూడా మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. ఓకేనా. సో మనకి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉపాధి కల్పన మరియు శిక్షణా శాఖ పత్రిక ప్రకటన. సో ప్రభుత్వ ఐటీఐ రాజమహేంద్రవరం యందు అదాని వారి ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఫెసిలిటేషన్స్లో పనిచేయుటకు ఐటీఐ ఎలక్ట్రీషియన్ చదివిన వారు కావలను. 60 ఖాళీలు కలవు. ఎంపికైన వారికి జీతము 19,000తో పాటు పిఎఫ్ సదుపాయం కలదు. ఎంపికైన వారు ఆపరేషన్ మెయింటెనెన్స్ విభాగంలో పనిచేయవలెను. ఇంటర్వ్యూ మంగళవారం నవంబర్ 4న 9:30 మార్నింగ్ ప్రభుత్వ ఐటీఐ రాజమహేంద్రవరం నందు జరుగును. పనిచేయు ప్రదేశము రాజమహేంద్రవరం, నిడదవోలు, గోపాలపురం. కావున ఆసక్తి కలిగిన అభ్యర్థులు ప్రభుత్వ ఐటీఐ రాజమహేంద్రవరం హాజరు కావాలను. ప్రిన్సిపల్ శ్రీ సిహెచ్ సునీల్ కుమార్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. మరిన్ని వివరములకి ఈ నెంబర్స్ సంప్రదించగలరు మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వర్క్ చేసే లొకేషన్ మెన్షన్ చేశారండి వీళ్ళు, నిడదవోలు, గోపాలపురం అని చెప్పేసి. నేను మీకు వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్లో అని చెప్పాను కదా, ఆ నిడదవోలు, గోపాలపురం నుంచి కూడా నియర్ ఉన్న వాళ్ళు రండి అని చెప్పేసి. కాదు, అక్కడ వర్క్ చేసే ఈ లొకేషన్స్లో వర్క్ చేసేటువంటి ఈ లొకేషన్స్లో మీరు వర్క్ అనేది చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా. సో నేను చెప్పిందంతా కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఓకేనా. సో ఇది మనకి ఐటీఐ స్టూడెంట్స్కి చాలా మంచి అవకాశం అని చెప్పచ్చు. ఓకేనా. నెంబర్స్ నేను స్క్రీన్ పైన ఇస్తాను, చెక్అవుట్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే మనకి నాకు టైం టేకింగ్ ఇచ్చేస్తుంది. అట్ ది సేమ్ టైం లింక్స్ ఇలాంటివి ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ క్లారిటీగా పెట్టడానికి కూడా నాకు అవ్వట్లేదు అనమాట. సో అందుకోసం నేను స్క్రీన్ పైన షేర్ చేస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకేనా. సో ఇప్పుడు ఐటీఐ కంపెనీ గురించి చెప్పేసాను కదండి. సో ఇదే వీడియోలో మనకి మిగతా కంపెనీస్ గురించి కూడా నేను చెప్పాలని అనుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ కంపెనీస్ ఏమేంటి అనేది ఇప్పుడు మేము చూద్దాం. ఓకేనా. అండ్ సెకండ్ కంపెనీ దగ్గరికి వచ్చేసరికి మనకి కంపెనీ నేమ్ వచ్చేసి వాసన్ ఐ కేర్ అనమాట. ఇది ఒక హాస్పిటల్ అండి. మీకు పోస్ట్ ఏంటి అంటే కనుక బయోమెడికల్ ఇంజనీర్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. జాబ్ రోల్ ఏంటి అంటే కనుక ఫీల్డ్ సర్వీస్ ఇంజనీర్. అండ్ అలాగే మీకు ఓపెన్ పొజిషన్స్ 3 అయితే ఉన్నాయన్నమాట. లొకేషన్ ఎక్కడ అంటే ఏపీ అండ్ తెలంగాణ. పర్టికులర్ లొకేషన్ అయితే మెన్షన్ చేయలేదు. ఏపీ అండ్ తెలంగాణ అని స్టేట్స్ మాత్రమే మెన్షన్ చేశారు. ఓకేనా. అండ్ మీకు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే కనుక డిప్లొమా లేదా బీటెక్ అయితే ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. ఫ్రెషర్స్ ఉన్నా పర్లేదు, లేదంటే 3 years కంటే ఎక్కువ, 3 years కంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా పర్లేదు. కాంటాక్ట్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు. కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇచ్చేసారు, చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే